హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అనంటే మొన్న ఓటింగ్ రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. ఆ రిజల్ట్స్‌లో కూటమి ప్రభుత్వం అయితే భారీ మెజారిటీతో గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన మరుక్షణమే ఈ యొక్క వీడియోలో చర్చించే పథకాలనైతే మొట్టమొదటిగా సంతకం అయితే చేయాల్సి అయితే ఉంది. ఈ వీడియోను చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మొట్టమొదటిగా సంతకం చేసేదైతే మెగా డిఎస్సిపై మొట్టమొదటిగా సంతకం అయితే చేయాల్సి ఉంది. వృద్ధాప్య పింఛన్ మీద 4,000 రూపాయలు అయితే సంతకం చేయాల్సి అయితే ఉంది. మూడోది ఏంటంటే దివ్యాంగుల పెన్షన్ 6,000కు నమోదైతే చేయడం జరిగింది. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలనైతే కేటాయించడం అయితే ఏపీ ప్రభుత్వంలో జరగబోతోంది. ఆర్టీసీ బస్సులో ప్రతి ఒక్క మహిళకు ఉచిత ప్రయాణం అయితే అందించడం అయితే జరిగింది. అదే ఆరోది పథకం ఏంటంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలను అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని మాట అయితే ఇచ్చున్నారు. ఇది ఏడోదైతే ఏందంటే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అనేది అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇస్తుంది. అదే ఎనిమిదోది ఏందంటే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు అయితే ఉంటే వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి గ్యాస్ సిలిండర్లు 3 అనేది ఫ్రీగా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వాలంటీర్లకు గౌరవ వేతన రూపంలో జీతం అయితే 10,000 రూపాయలను అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు ఉండే జగన్ ప్రభుత్వంలో అయితే ఇసుక అనేది చాలా ఎక్కువ ధరతో మనకు అందించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక అనేది మనకు అందించడం అయితే జరుగుతుందని హామీ ఇవ్వడం అయింది. పేదలు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయాల్సి అయితే ఉన్నది. భూ హక్కు చట్టం రద్దు అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ అయితే త్రాగునీరు అయితే అందించడం అయితే జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం ప్యూర్ టు రిచ్ అనే పథకం అయితే సంపన్నం చేయడం ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కరెంటు ఛార్జీలు ఇంకైతే పెరగవని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడమైంది. బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ వస్తుందని, అదేవిధంగా ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇల్లు నిర్మాణం కట్టిస్తామని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అదేవిధంగా ఆడబిడ్డకు పెళ్లి కానుక అనేది 1,00,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చడం అయితే జరిగింది. విదేశీ విద్య మళ్ళీ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. పండుగల కానుకలు మళ్ళీ రేషన్లో ఇస్తామని అది కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకా అయితే చాలా పథకాలు అయితే ఉన్నాయి. మరొక వీడియోలో మీకు వివరిస్తాను. ఈ మరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.